ఫ్రెండ్స్, ఈరోజు మేము తోటలోకి వచ్చాము. చూడండి ఇక్కడ అంతా జామ చెట్లు ఉన్నాయి. జామ చెట్టుకి జామకాయలు కాసాయి చూడండి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, మంచి జామకాయలు కాసాయి. ఇవి జామకాయలు చూడండి, ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి. ఇది మందారం చెట్టు, రెక్క మందారం అంటారు దీన్ని. చూడండి మంచిగా పూలు పూసాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చెట్లు అనమాట. ఈరోజు అక్కడ దున్నుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ దున్నుతున్నారు. అది కిల్లర్ అంటారనమాట. ఇది మా తోట. ఇది చిన్న జామ చెట్టు. చూడండి ఈ చెట్టు, చిన్న జామ చెట్టుకి కూడా కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. ఇది అంతా గట్టి అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది ఇంకా చిన్న చెట్టు, దీనికి కూడా కాయ కాస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదంతా మా తోట అనమాట. ఇది మామిడి చెట్టు అన్నమాట. ఇది మామిడి చెట్టు, అది మామిడి చెట్టు, ఇది మా జామకాయ చెట్టు. చూడండి ఇది ఎర్ర జామకాయల చెట్టు అన్నమాట. ఎర్ర జామకాయల చెట్టు చూడండి ఎంత పిందులు వేస్తాయి, మంచి కాయలు వస్తాయి. కాయలు వేసాక మళ్ళీ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి మామిడి చెట్టు, మామిడి చెట్టు, అది కూడా మామిడి చెట్టు. ఇది రేగ్గాయల చెట్టు ఫ్రెండ్స్. చూడండి అంత పూత పూసాయి, మంచిగా పూత పూసింది రేగ్గాయల చెట్టుకి. ఇదంతా గడ్డి అనమాట. గిడ్డి అంతా గడ్డి వెలిసిపోయినాయి, అది అంతా కొయ్యాలి. ఇది కాకరకాయ చెట్టు. చూడండి కాకరకాయ చెట్టుకి కాకరకాయలు కాసాయి, మంచి పూత పూసాయి. అవి పసుపు అనమాట. అవి పెద్ద పెద్ద ఆకులు ఉండేటివి పసుపు. అయితే చూడండి మా తోటలో బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. ఇదండి రే చెట్టుకి చూడండి అంత పూత ఎలా పూసిందో. చూడండి చూడండి అద్దుకోండి ఆ చెట్టు చూడండి, దానికి కాయలు కాస్తాయి. అదేం చెట్టు నాకు కూడా తెలీదు. చూడండి కానీ వెరైటీగా ఉన్నాయి ఆ కాయలు. చూడండి చూడండి అది మునగ చెట్టు. మునగాకు మొత్తం ఎగురు పెట్టింది. చూడండి ఇక్కడ అవి టెంకాయ చెట్లు. చూడండి టెంకాయ చెట్లు. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టుకి మామిడి పూత పూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సపోటా చెట్టు. సపోటా చెట్టు కాయలేం కాయలేదు, చిన్న చిన్న పిందెలు ఇప్పుడు వస్తున్నాయి. చూడండి ఇదండి చూడండి ఇది ఉసిరి చెట్టు అనమాట. పెద్ద పెద్ద ఉసిరికాయలు కాస్తాయి. దీనికేం ఇంకా ఎగురు పెట్టలేదు. ఇది సపోటా చెట్టు. ఇది కూడా చూడండి. ఇది కనకంబరాల చెట్లు అండి. ఇక్కడ ఉండేవన్నీ కనకంబరాల చెట్లు. చూడండి అన్నీ పూలు పోయలేదు, అది ఒక్క చెట్టుకే పూలు పూసింది. ఇదండి ఇది నిమ్మ చెట్టు, సినిమ్మకాయల చెట్టు. సినిమ్మకాయలు చూడండి బాగా కాసాయి, బాగా బత్తాయి కాయలు. చూడండి మంచి కాయలు కాసాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, బాగుంటాయి. తీయగా టేస్టీగా జ్యూస్ చేసుకుంటే బాగుంటాయి. ఎనర్జీ ఆర్గానిక్గా పండించాము మేము, ఏం ఎరువులు అవన్నీ ఏం వేయకుండా. చూడండి ఇది మామిడి చెట్టు. ఇదంతా చూడండి, ఇదంతా ఆకులే, అంత గడ్డి మొలిసిపోయింది, అంతా కొయ్యాలి. చూడండి కానీ ఎంత బాగుందో చూడండి చూడడానికి. ఇది అక్కడ బటర్ఫ్లైస్, ఎల్లో బటర్ఫ్లై చూడండి. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ శంకు పూలు అంట. దీని వైట్ శంకు పూలు, ఇది బ్లూ శంకు పూలు. బాగుంటాయి, దేవుడికి పెడితే మంచిది మంచిది. చూడండి ఇవన్నీ శంకు పూలు. చూడండి ఎల్లో బటర్ఫ్లై కూడా వచ్చింది ఇక్కడ. బటర్ఫ్లైస్. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టుకి చూడండి ఫ్రెండ్స్ మంచిగా మామిడికాయలు కాసాయి. చూడండి బాగా గుండ్రంగా భలే ఉన్నాయి మామిడికాయలు. చూడండి చూడండి ఇది దానిమ్మ చెట్టు. చూడండి పూత పూసింది, ఇంకా కాయలు కాయలేదు. ఇది కూడా మామిడి చెట్టే. అలా అరటి చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ అరటి చెట్లు ఫ్రెండ్స్. చూడండి అన్ని అరటి చెట్లు. ఇది కూడా అరటి చెట్టే. ఇదిగోండి ఇవి నిమ్మ చెట్లు అనమాట. నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాసాయి. చూడండి మంచిగా, ఇంకా చిన్నవేనో పెద్దవి కావలేదు. చూడండి అది టెంకాయ చెట్టు ఫ్రెండ్స్.
టెంకాయ చెట్టు, అది కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదైందో కరివేపాకు చెట్టు. ఇది జామ చెట్టు చూడండి. మా అరటి చెట్టు అరటికాయలు కూడా కాసి బాగుంటాయి, భలే తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి తినే అరటికాయలు అనమాట, చిన్నవి కూడా భలే తీయగా ఉంటాయి. ఇవన్నీ అరటి పిల్లకలు. ఇది నిమ్మ చెట్టు, ఇది పనస చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఈ సందే 6 కాయలు కాసాయి చెట్టుకి, పనస చెట్టుకి మంచిగా పెద్దదైనది. ఈసారి మంచి కాయలు కాయాలనుకుంటున్నాము. ఇది టెంకాయ చెట్టు ఫ్రెండ్స్. చూడండి టెంకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్, టెంకాయ చెట్టు. ఇది జామ చెట్టు ఫ్రెండ్స్. ఇది సీతాఫలం ఫ్రెండ్స్, సీతాఫలం కానీ కాయలు కాయలు పూత పూస్తుంది చూడండి. అదే ఇక్కడ చూడండి మాకు పిల్ల రాస్తున్నారనమాట. ఆడంతా చెట్లన్నీ పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొలిసేసరికి పిల్లరేసి మిరప చెట్లు అవన్నీ నాటుకోవాలి. చూడండి ఆయన మా తాత అక్కడ ఉండేది, అది పిల్లరేస్తున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది జామ చెట్టు, జామకాయలు కాసాయి చూడండి మంచిగా. తిందాము ఒకసారి, బాగుంది దోరగా. బాగుంది చూడండి. ఇది సీమ ఉసిరికాయల చెట్టు, చిన్న చిన్న ఉసిరికాయలు కాస్తాయి కదా పుల్లాటి, అదే ఇవి. ఎక్కడ కాయలు ఉండాలి. కాయలు చూద్దాం ఒకదన్నా దొరుకుతుందేమో. అయ్యో లేవన్నమాట, నాకు ఎక్కడా కనిపించలేదు. ఇది రామఫలం చూడండి, వస్తుంది ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అద్దండి అక్కడ నుంచి చూడండి ఉసిరికాయ చెట్టు. అద్దో ఉసిరికాయ అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది ఉసిరికాయ ఒకటి. ఆ కాయలు కాస్తాయి. ఎంత పిచ్చి చెట్లు ఫ్రెండ్స్. ఇవి బోరగ దూది అంటారు కదా, ఆ చెట్లు ఫ్రెండ్స్. ఇవి బోరగ దూది చెట్లు. ఇవి జామ చెట్లు, విరడాటి చెట్లు, టెంకాయ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మొన్న వంగనారు తెచ్చి వంగనారు నాటాము చూడండి. మంచిగా వంగనారు అంతా నాటాము తోటలో. ఈ నుంచి అక్కడ వరకు కాసింది, బతికాయి. పూత పోస్తుంది చిన్న చిన్నగా, ఎగురు పెడుతుంది. ఈ తెలుసా ఫ్రెండ్స్, చిన్నప్పుడు టపాకాయలు ఆడుకుంటూ ఉంటాం మనం, గుర్తుంది అయితే. ఇలా తీసుకొని ఇలా కొట్టుకుంటూ ఉంటాం, ఇలా కొట్టుతాం చూడండి. టపాకాయల చెట్టు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నాం చూడండి. టపాకాయల చెట్టు, ఆ కాయల చెట్లు అన్నమాట అది. చూడండి ఇది పెసర అనమాట. పెసర వేసాం మేము. పెసర వేస్తే ఇడంతా పిచ్చి చెట్లు అన్నీ మొలిచాయి. కొన్ని కోసుకున్నాం, కొన్ని చేను మీదే వదిలేసాము కోయలేక. చూడండి ఇదో బటర్ఫ్లై. చూడండి పెసర్లు అంటే ఇవి ఉంటాయి, ఇవ్వండి ఇవి పెసరకాయలు అంటారు వీటిని. తెగులు వచ్చింది అందుకే అంతా పీకేస్తున్నాం. చూడండి ఇదంతా వంగనారు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా ఇది సొప్ప అంటారనమాట. సొప్ప గడ్డి చెట్టు బర్రెలకి వేసుకునేది. ఇదంతా మునగ చెట్టు అంతా ఎగురేసింది మునగ చెట్టుకి. వీటిని పెసర అంటారు చూడండి. పెసరలు అంటే ఇలా ఉంటాయి. చూడండి ఇంకో జామ చెట్టు. మా తోటలో ఎక్కువ జామ చెట్లు, మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా టపాకాయల చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా కొట్టుకుంటా ఉంటాం చూడండి. ఇదో శంకు పూలు పూసాయి. ఇవి దేవుడికి పెడితే భలే మంచిది అంటారు చూడండి. బాగున్నాయి, శంకు లాగే, శంఖ చక్రం లాగే ఉన్నాయి చూడండి.
ఇది జామ చెట్టు. ఇవి చూడండి అన్ని అరటి చెట్లు ఉన్నాయి. అక్కడ చూడండి అరటికాయలు కాసాయి. ఇదంతా చూడండి అరటికాయలు. ఇదిగో అరటికాయలు కాసాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇదంతా సొప్ప గడ్డి అనమాట. మేము గడ్డి వేసుకున్నాం బర్రెలకి. చూడండి ఇదంతా చూడండి. చూడండి బటర్ఫ్లై ఎగురుతుంది. ఇదంతా జామ చెట్టు చూడండి. ఇదిగోండి అరటి చెట్లు. ఇది సొప్ప చూడండి. ఇది యాప్ చెట్లు. మంచిగా చల్లగా ఉంటుంది ఊరినే.